10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన విద్యార్థులు ఎవరైతే సిఏ కోర్స్ చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్స్ అంటే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరైతే సిఏ కోర్స్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించుకుంటున్నారో ఈ వీడియో మీకోసమేనండి. ఎందుకంటే ఈ వీడియోలో అసలు సిఏ కోర్స్ అంటే ఏంటి, అందులో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి, అసలు సిఏ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, సిఏ కోర్స్ ఫినిష్ చేస్తే ఎంత మనీ సంపాదించవచ్చు, అసలు సిఏ కోర్స్ చేయడానికి ఎంత కాలం పడుతుంది, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మొత్తం వీడియోలో కవర్ చేస్తానండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మొత్తం చూస్తేనే మీరు ఒక మంచి డెసిషన్ తీసుకోగలుగుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సిఏ కోర్స్ అంటే ఏంటి? సిఏ అంటే అది షార్ట్ ఫామ్ అండి. దేనికి షార్ట్ ఫామ్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్. సార్ అసలు ఇప్పుడు దాకా అసలు ఈ పేరు ఎప్పుడు నేను వినలేదు సార్, మాకు ఇంజనీరింగ్ తెలుసు, డాక్టర్ తెలుసు, కానీ సిఏ అంటే తెలియదు. ఫస్ట్ అసలు సిఏ కోర్స్ అంటే ఏంటో చూద్దాం. సిఏ అంటే చార్టర్డ్ అకౌంటెంట్. జనరల్గా మనకి మెడిసిన్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంబీబీఎస్ చేస్తారు, డాక్టర్, కంప్యూటర్స్, ఎలక్ట్రానికల్స్ ఇలాంటి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తారు. అలాగే ఎవరికైతే మనీ, ఫినాన్స్, ట్యాక్స్, లా, అకౌంట్స్ ఇలాంటి సబ్జెక్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటాయో వాళ్ళు సిఏ కోర్స్ చేస్తారండి. జనరల్గా ఈ సిఏ కోర్స్లో మేజర్గా ఏ సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి అంటే, పేరులోనే ఉంది కదా చార్టర్డ్ అకౌంటెంట్స్, అకౌంట్స్ అనే సబ్జెక్ట్ కవర్ అవుతుందండి. ఒక కంపెనీ అకౌంట్స్ ఎలా మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ కంపెనీ ఉంది, మీరు అప్పుడప్పుడు వింటూనే ఉంటారు, రిలయన్స్ ఈ క్వార్టర్లో ఇన్ని వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది, ఈ క్వార్టర్లో ఇన్ని లక్షల కోట్ల ప్రాఫిట్ వచ్చింది అనేసి. సో అవి మొత్తం ఎలా తెలుస్తాయి? అకౌంట్స్ మెయింటైన్ చేయడం వల్లే. ఆ అకౌంట్స్ మెయింటైన్ చేయడంలో హెల్ప్ చేసే వాళ్ళే చార్టర్డ్ అకౌంటెంట్స్. తర్వాత ఫినాన్స్ అంటే డబ్బుని ఎలా సంపాదించుకోవాలి, డబ్బుని ఎలా ఆదా చేసుకోవాలి, డబ్బుని ఎలా ఖర్చు పెట్టాలి, డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇలాంటి విషయాలు మొత్తం మనం నేర్పించే సబ్జెక్టే ఫినాన్స్. ఇది మీకు సిఏ కోర్స్లో ఉంటుంది. తర్వాత ఆడిటింగ్ అంటే ఇప్పుడు కంపెనీ వాళ్ళు ఉన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి న్యూస్లో రిలయన్స్ ఈ క్వార్టర్లో 10,000 కోట్ల ప్రాఫిట్ వస్తుందని చెప్తారు కదా. ఆ 10,000 కోట్ల ప్రాఫిట్ అనేది నిజంగా వచ్చిందా లేదా అని వెరిఫై చేసి కరెక్టా కాదా అని పబ్లిక్కి చెప్పేవాళ్ళే సిఏ అనమాట. సో అంటే కంపెనీస్కి పబ్లిక్కి మధ్యలో ఒక ట్రస్ట్ వర్తీ పర్సన్ అనమాట సిఏ అంటే. సో అది ఆడిటింగ్. తర్వాత ట్యాక్స్, మీరందరూ కూడా ఇన్కమ్ ట్యాక్స్ అని, జిఎస్టీ అని వినే ఉంటారు. ఈ ఇన్కమ్ ట్యాక్స్ గురించి, జిఎస్టీ గురించి ఈ సిఏలో నేర్చుకుంటారు. తర్వాత లా అన్న వెంటనే మనకి అన్ని లాస్ నేర్పించరు, క్రిమినల్ లా అలాంటివి ఉండవు, కానీ బిజినెస్ సంబంధించిన లాస్ ఉంటాయి. కాంట్రాక్ట్ యాక్ట్, కంపెనీస్ లా, పార్ట్నర్షిప్ లా, ఎల్ఎల్పి లా, ఇలాంటి బిజినెస్ సంబంధించిన లాస్ మొత్తం ఇందులో మనకు నేర్పిస్తారనమాట. సో మేజర్గా అకౌంట్స్, ఆడిటింగ్, ఫినాన్స్, ట్యాక్స్ ఈ ఏరియాస్లో మీరు ఎక్కువ సిఏలో నేర్చుకుంటారండి. మీకు కనుక నెంబర్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా, ఫినాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నా సిఏ కోర్స్ అనేది మీకు మంచి చాయిస్. నెక్స్ట్ క్వశ్చన్ మీ అందరికీ ఉండేది, సార్ సిఏ కోర్స్ ఎవరు చేయొచ్చు? సిఏ కోర్స్ చేయాలి అంటే బేసిక్ క్రైటీరియా ఇంటర్మీడియట్ అయిపోయి ఉండాలండి. మనం 10th క్లాస్ తర్వాత 2 years ఇంటర్ చేస్తాం కదా, ఆ ఇంటర్మీడియట్ అనేది మీకు అయిపోయి ఉండాలి. కానీ సిఏ కోర్స్లో ఉన్న 2 బెస్ట్ బెనిఫిట్స్ ఏంటి అంటే, ఫస్ట్ బెనిఫిట్, సిఏ కోర్స్ చేయాలి అంటే మీరు ఇంటర్లో పలానా గ్రూపే తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. మీరు ఎంపీసీ చేసినా సిఏకి రావచ్చు, బైపీసీ చేసినా సిఏకి రావచ్చు, ఎంఈసీ, సిఈసీ, హెచ్ఈసీ ఏ గ్రూప్ చేసినా సరే ఇంటర్లో మీరు సిఏకి రావచ్చు. సో ఎవరైనా సరే సిఏలోకి ఎంట్రీ అవ్వచ్చు. అది ఫస్ట్ బిగ్గెస్ట్ బెనిఫిట్. సెకండ్ బిగ్గెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, సిఏ కోర్స్లో ఎలాంటి రిజర్వేషన్స్ ఉండవు. మీ అందరికీ తెలిసిందే, మన ఇండియాలో చాలా కోర్సులో రిజర్వేషన్స్ ఉంటాయి, కానీ రిజర్వేషన్స్ లేని వన్ ఆఫ్ ది బెస్ట్ కోర్సుల్లో సిఏ కోర్స్ కూడా ఒకటి. ఇందులో మీకు మెరిట్ ఉంటే సిఏ అవుతారు, మెరిట్ లేకపోతే సిఏ అవ్వరు, సింపుల్. రిజర్వేషన్స్ అయితే ఎలాంటివి ఉండవు అనమాట. సో ఎవరైనా కష్టపడి చదువుకుంటే మీరు ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, ఏ కేటగిరీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా మీరు సిఏ అవ్వగలరు. సో ఎవరు సిఏ చేయగలరో చూసాం కదా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మెయిన్, అసలు సిఏ కోర్స్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీ అందరికీ జనరల్గా బీటెక్ అంటే 4 years అని, ఎంబీబీఎస్ అంటే 5 years అని, ఇలా డిఫరెంట్ మీ అందరికీ తెలిసే ఉంటాయి. కానీ సిఏ కోర్స్లో అసలు ఎంత టైం పడుతుంది, అసలు సిఏ కోర్స్లో ఏ స్టేజెస్ ఉంటాయి అవి చూద్దాం మనం ఇప్పుడు. సిఏ కోర్స్ మేజర్గా 3 stages ఉంటాయండి. సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్మీడియట్, సిఏ ఫైనల్. ఇప్పుడు ఒక్కొక్కటి చూద్దాము. ఫస్ట్ సిఏ ఫౌండేషన్, అది ఎగ్జామ్ ఎప్పుడు రాస్తారంటే, మీరు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. మీరు సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ రాసేయచ్చు. సో సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్లో మీకు 4 papers ఉంటాయి, ఒక్కొక్క పేపర్ 100 marksకి. ఈ సిఏ ఫౌండేషన్ మీరు పాస్ అవ్వాలి అంటే కనుక 4 papers కదా, ప్రతి ఒక్క పేపర్లో కూడా మీకు మినిమం 40% మార్క్స్ రావాలి. అలాగే ఓవరాల్గా మొత్తం కలిపి యావరేజ్గా 50% మార్క్స్ రావాలి. దాన్ని అగ్రిగేట్ అంటారు. సో ఇది మీకు ఫస్ట్ టైం 10th క్లాస్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి చాలా కన్ఫ్యూజింగ్గా ఉండిద్దండి. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తా. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 papers ఉన్నాయి, ప్రతి ఒక్క పేపర్లో 100 marks ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క పేపర్లో మినిమం 40 marks రావాలి. అది ఫస్ట్ క్రైటీరియా. తర్వాత 4 papers అంటే 4 × 100 400 marks. ఈ 400 marksలో మీకు 50% అగ్రిగేట్ రావాలి, 200 marks రావాలి. అంటే ఈ 4 సబ్జెక్టులు మొత్తం కలిపితే మీకు మినిమం 200 marks రావాలి. ఈ 2 క్రైటీరియాస్, సబ్జెక్ట్ వైజ్ క్రైటీరియా, ఓవరాల్ క్రైటీరియా 2 కలిపితేనే మీరు ఆ సిఏ ఫౌండేషన్ అనేది
పాస్ అవ్వగలుగుతారు. ఇదే క్రైటీరియా మీకు అగ్రిగేట్ సిఏ ఇంటర్మీడియట్లో ఉంటుంది, సిఏ ఫైనల్లో కూడా ఉంటుంది. సో యాక్చువల్లీ ఇలాంటి క్రైటీరియా ఉండబట్టే సిఏ కోర్స్ని చాలామంది టఫ్ అనుకుంటూ ఉంటారండి. కానీ మీరు అనుకోవచ్చు, సార్ ఇలాంటి క్రైటీరియా ఎందుకు పెట్టారని. ఈ అగ్రిగేట్ ఎందుకు పెడతారంటే సిఏ కోర్సులో ఉండే ప్రతి ఒక్క సబ్జెక్ట్ కూడా ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది అన్నమాట, లింక్ అయి ఉంటుంది. అందుకని జనరల్గా సిఏ పాస్ అయ్యే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక మంచి ప్రొఫెషనల్లా ఉండాలి, తనకు అన్ని సబ్జెక్టులో పట్టు ఉండాలి, కాబట్టి ఈ అగ్రిగేట్ అనే క్రైటీరియా పెడతారనమాట. ఓకే, అలాగే ఈ సిఏ ఫౌండేషన్ ఎగ్జామ్ ఇయర్లీ 3 times పెడతారు. ఇదివరకు ఓన్లీ 2 times ఉండేది, ఇప్పుడు 3 times పెడతారు. జనవరిలో, మేలో అండ్ సెప్టెంబర్లో. సో ఒకవేళ మీరు ఒక అటెంప్ట్లో పాస్ అయినా లేకపోతే ఏదైనా ఫ్యామిలీ రీజన్స్ వల్ల స్కిప్ చేసినా సరే ఇయర్లో ఇంకా 2 attempts ఉంటాయి కాబట్టి మీరు హ్యాపీగా క్లియర్ చేసుకోవచ్చు. ఒకటి గుర్తుంచుకోవాలండి ఇక్కడ, యాక్చువల్లీ ఈ సిఏ కోర్స్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అనే ఒక ఇన్స్టిట్యూట్ అనేది ఈ సిఏ కోర్స్ మొత్తాన్ని మానిటర్ చేస్తుంది. సో స్టూడెంట్స్ అందరూ కూడా ఆ ఇన్స్టిట్యూట్ దగ్గర రిజిస్టర్ అవ్వాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇంటర్మీడియట్ అనేది నార్మల్ మీరు 10th తర్వాత ఇంటర్మీడియట్ చేస్తారు కదా, ఆ ఇంటర్మీడియట్ అనేది మీరు ఖచ్చితంగా ఏదో కాలేజ్లో చేసి తీరాలి. కానీ సిఏ కోర్స్ అనేది ఖచ్చితంగా కోచింగ్ తీసుకోవాలి అని రూల్ ఎక్కడా లేదు. మీరు కోచింగ్ తీసుకోకుండా కూడా చేసుకోవచ్చు. దాని గురించి మనం తర్వాత డీటెయిల్గా చెప్తాను. ఓకే, సిఏ ఫౌండేషన్ స్టేజ్ అయిపోయింది. నెక్స్ట్ సిఏ ఇంటర్మీడియట్ స్టేజ్. మీరు సిఏ ఇంటర్కి రిజిస్టర్ అవుతారు. రిజిస్టర్ అయ్యాక మినిమం 8 months మీరు చదువుకోవాలి, స్టడీ పీరియడ్ ఉంటుంది. చదువుకున్న తర్వాత మీరు సిఏ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తారు. ఈ సిఏ ఇంటర్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అంటే 6 papers ఉంటాయి. 2 groups, గ్రూప్ 1లో 3 papers, గ్రూప్ 2లో 3 papers ఉంటాయి. ప్రతి ఒక్క పేపర్ కూడా 100 marksకి. ఈ సిఏ ఇంటర్మీడియట్ మీరు పాస్ అవ్వాలి అంటే కనుక ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 40% రావాలి, ఓవరాల్గా 50% రావాలి. ఇది కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీకు సిఏ ఇంటర్ కూడా పాస్ అయిపోతారు. సిఏ ఇంటర్ ఎగ్జామ్ కూడా సంవత్సరానికి 3 times రాయొచ్చు. జాన్లో, మేలో అండ్ సెప్టెంబర్లో సిఏ ఇంటర్మీడియట్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ సిఏ ఫైనల్. ఓకే, కానీ ఈ సిఏ ఇంటర్మీడియట్కి సిఏ ఫైనల్కి మధ్యలో మీకు ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఆర్టికల్షిప్, ఇంటర్న్షిప్ అంటారు కదా. యాక్చువల్లీ సిఏకి ఇంత రెస్పెక్ట్ కానీ ఇంత స్కోప్ కానీ ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనమాట. ఎందుకంటే మీ చదువు అవ్వకముందే మీ వర్క్ గురించి మీకు ఒక ఐడియా ఉంటుంది, ఏ వర్క్ ఎలా చేయాలి అని. ఈ మొత్తం మీకు తెలుస్తాయి అనమాట. సో సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత సిఏ ఫైనల్కి మధ్యలో మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఇంటర్న్షిప్ అంటారు, ఆర్టికల్షిప్ అంటారు, అది మీరు చేస్తారనమాట. అది ఎంతకాలం చేయాలి అంటే మీరు సిఏ ఇంటర్ పాస్ అయిన తర్వాత 2 years పాటు మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఎక్కడ చేయాలి సార్ అంటే ఆల్రెడీ సిఏ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫామ్స్లో చేయాలన్నమాట. వాళ్ళు ఆల్రెడీ బయట ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళ ఫామ్స్లో మీరు చేయాలి. సో 2 years అనేది ప్రాక్టికల్ ట్రైనింగ్ చేయాలి. ఈ ప్రాక్టికల్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు 6 months సిఏ ఫైనల్కి స్టడీ పీరియడ్ చదువుకోవాలన్నమాట. ఈ చదువుకున్న తర్వాత మీరు సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాసేయచ్చు. సిఏ ఫైనల్ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి అంటే అక్కడ కూడా 6 papers ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 1లో 3 papers, గ్రూప్ 2లో 3 papers ఉంటాయి. ప్రతి ఒక్క పేపర్ కూడా 100 marks ఉంటుంది. ఇక్కడ కూడా సిఏ ఫైనల్ కూడా మీరు పాస్ అవ్వాలంటే ప్రతి ఒక్క సబ్జెక్ట్లో 40% రావాలి, ఓవరాల్గా అగ్రిగేట్ 50% రావాలన్నమాట. ఇది కనుక మీరు సాటిస్ఫై చేస్తే మీరు సిఏ ఫైనల్ కూడా పాస్ అయిపోతారు. సో జనరల్గా సిఏ కరికులం ఇలా ఉంటుందండి. సో ఈ మొత్తం చూశారు కదా, ఈ మొత్తం చూసినప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటంటే సార్ జనరల్గా ఎంత టైంలో అయిపోతుంది సిఏ కోర్స్ అనేది అండి? ఎంత టైంలో అయిపోతుంది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే కొంతమందికి ఫస్ట్ అటెంప్ట్లోనే ఫినిష్ చేస్తారు, ఒక్కొక్కరికి 2 attempts పడతాయి, 3 attempts పడతాయి అనమాట. ఎందుకంటే సిఏ కోర్సులో పాస్ పర్సెంటేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉండటం వల్ల చాలామంది పిల్లలు అంత సిలబస్ని ఫినిష్ చేయలేరు. అందుకని కొంతమందికి 2-3 attempts పడతాయి, కొంతమందికి ఫోకస్గా చదువుకుంటే ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుంది అనమాట, ఇలా పడుతుంది. సో కాబట్టి ఒక ఫిక్స్డ్ టర్మ్ అని చెప్పలేము. బట్ జనరల్గా ఒకవేళ ఎవరైతే వీడియో చూస్తున్నారో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీ పిల్లలు కానీ మీరు కానీ షార్ప్ అయితే కనుక ఫస్ట్ అటెంప్ట్లో మీకు అన్నీ ఫినిష్ అయిపోతే సిఏ ఫౌండేషన్ 4 months, సిఏ ఇంటర్ 8 months. సో ఇక్కడికి 1 year అయిపోయింది. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ అంటే ఆర్టికల్షిప్. సో దానికి ఒక 2 years చేస్తారు. ఆ తర్వాత 6 months పాటు మీరు సిఏ ఫైనల్కి స్టడీ బ్రేక్ తీసుకుంటారు. సో మొత్తం ఫస్ట్ 1 year, తర్వాత 2 years, 3 years, తర్వాత సిఏ ఫైనల్ ప్రిపరేషన్ ఒక 6 months. సో 3 years, 6 months. కాకపోతే మధ్యలో మీరు ఎగ్జామ్ రిజల్ట్స్ కోసం మీరు కూడా వెయిట్ చేస్తుంటారు కాబట్టి జనరల్గా మీరు అన్ని కనుక ఫస్ట్ టైంలో ఫినిష్ చేస్తే 4 yearsలో మీకు సిఏ కోర్స్ అయిపోతుందండి. ఒకవేళ మీరు అక్కడక్కడ 2 attempts, 3 attempts తీసుకుంటూ ఉంటే మీకు 5 years, 5.5 years కూడా పట్టొచ్చు. మీ అందరికీ వచ్చే నెక్స్ట్ క్వశ్చన్, సార్ సిఏ కోర్స్ ఎంత ఖర్చు అవుతుంది? సో ఇక్కడ మనం డీటెయిల్గా మాట్లాడుకోవాలండి. సిఏ కోర్స్లో ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే సిఏ కోర్స్ అనేది డిస్టెంట్ మోడ్ ఎడ్యుకేషన్. అంటే సిఏ కోర్స్ అనేది యాక్చువల్లీ మీరు ఎక్కడో ఏదో కాలేజ్లోనే కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి చేయాలని రూల్ ఏం లేదు. మీరు 10th తర్వాత ఇంటర్ చేస్తారు కదా, ఎంపీసీ, ఎంఈసీ అని, ఇవి ఖచ్చితంగా కాలేజ్లోనే చేయాలి. కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు సిఏ కోర్స్ జాయిన్ అవుతారు కదా, ఆ సిఏ కోర్స్ అనేది మీరు ఖచ్చితంగా కోచింగ్ ఇన్స్టిట్యూట్లోనే చేయాలని రూల్ ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ సిఏ కోర్స్ మొత్తాన్ని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అని ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుందండి, వాళ్ళు ఈ సిఏ కోర్స్ మొత్తాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో మీరు కట్టే ఫీజులు మొత్తం కూడా వాళ్ళకి కడతారు,
వాళ్ళు మీకు బుక్స్ పంపిస్తారు. సార్ అలాగని సార్ కోచింగ్ తీసుకోకూడదు అంటే అది కంప్లీట్గా మీ చాయిస్ అండి. తీసుకొని పాస్ అయిన వాళ్ళు ఉన్నారు, తీసుకోకుండా పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. అది మీ చాయిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో కోచింగ్ తీసుకోకపోతే ఖర్చు ఎంత అవుతుంది, కోచింగ్ తీసుకుంటే ఖర్చు ఎంత అవుతుంది? ఫస్ట్ కోచింగ్ తీసుకోకపోతే ఖర్చు ఎంత అవుతుంది? నేను నా ఓన్గా చదివేసుకుంటాను అనుకుంటున్నారు, వాళ్ళకి ఫీజు ఎంత అవుతుంది? ఫస్ట్ సిఏ ఫౌండేషన్ కోర్స్ ఉంటుంది. సిఏ ఫౌండేషన్కి మీరు సిఏ ఇన్స్టిట్యూట్కి 9,000 రూపీస్, 9,000 రూపాయలు మీరు ఫీజు కడతారు. అది సిఏ ఫౌండేషన్ ఫీజు అనమాట. వాళ్ళే బుక్స్ పంపిస్తారు, వాళ్ళ వెబ్సైట్లోనే, వాళ్ళ యూట్యూబ్ ఛానల్లోనే దాని గురించి క్లాస్ కూడా మీకు చెప్తారనమాట. అది సిఏ ఫౌండేషన్. తర్వాత సిఏ ఇంటర్కి 18,000 రూపాయలు, 18,000 రూపీస్ ఫీజు అవుతుందండి. సేమ్ మీరు ఫీజు కడతారు, వాళ్ళు బుక్స్ పంపించేస్తారు, సిఏ ఇంటర్ బుక్స్. వాటికి కూడా క్లాసెస్ వాళ్ళ వెబ్సైట్లో, యూట్యూబ్లో ఉంటాయి. తర్వాత సిఏ ఫైనల్కి 22,000 అనమాట, 22,000 ఖర్చు అవుతుంది. సో సిఏ ఫౌండేషన్కి 9,000, సిఏ ఇంటర్కి 18,000, సిఏ ఫైనల్కి 22,000. ఇక్కడితోనే కాదండి, ఇంకొంచెం ఖర్చులు కూడా ఉంటాయి. అవేంటి అంటే, మీరు సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత ఆర్టికల్షిప్కి వెళ్తారు కదా, ఆర్టికల్షిప్ అన్న తర్వాత మీరు సిఎస్తో మాట్లాడాలి, మీ క్లయింట్స్తో మాట్లాడాలి, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో హ్యాండిల్ చేయాలి. మరి మొత్తం చేయాలంటే మీకు కొంచెం టెక్నాలజీ రావాలి, అలాగే మీకు సాఫ్ట్ స్కిల్స్, పబ్లిక్ స్పీకింగ్ ఇలాంటి మొత్తం రావాలి కదా. వాటి కోసమే సిఏ ఇన్స్టిట్యూట్ వాళ్ళే సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఓరియంటేషన్ కోర్సెస్ అని కండక్ట్ చేస్తారండి. వాటికి మీరు రిజిస్టర్ అవ్వాలన్నమాట. అది 13,500 రూపీస్ ఫీజు అవుతుంది. ఆ ఫీజు మీరు కట్టుకోవాలి. ఇది మాత్రం 13,500 మీరు కడితే ఒక్క రూపాయి కూడా మీకు వేస్ట్ అవ్వదండి. ఎందుకంటే చాలా చాలా మంచి విషయాలు బయట మీకు లక్షల రూపాయలతో పెద్ద పెద్ద ఎంబీఏ కాలేజ్లో ఎంత నేర్పిస్తారో, కేవలం 15 రోజుల్లో మీకు అలాంటి బ్యూటిఫుల్ స్కిల్స్ మొత్తం వీళ్ళు నేర్పిస్తారు. మీకు కంప్యూటర్ గురించి చాలా విషయాలు తెలుస్తాయి, కొత్త సాఫ్ట్వేర్స్ తెలుస్తాయి, మీకు పబ్లిక్ స్పీకింగ్ తెలుస్తుంది, లీడర్షిప్ స్కిల్స్ తెలుస్తాయి, ఇలాంటి చాలా విషయాలు తెలుస్తాయి. సో సిఏ ఇంటర్ అయిపోయిన తర్వాత మీరు ఆర్టికల్షిప్ వెళ్ళక ముందు ఒక ఓరియంటేషన్ కోర్స్ అని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్స్ అని చేస్తారు. దానికి 13,500 అయింది. తర్వాత సిఏ ఫైనల్ ముందు, సిఏ ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తారు కదా, సిఏ ఫైనల్ ఎగ్జామ్కి ముందు, ఎందుకంటే మీరు సిఏ ఫైనల్ అయిన తర్వాత రియల్ లైఫ్లోకి వెళ్ళాలి, రియల్ వరల్డ్లోకి వెళ్ళి మీరు పెద్ద కంపెనీలో జాబ్ చేయాలి. మరి ఆ జాబ్ చేయాలి అంటే మీకు మళ్ళీ ఇంకా కొత్త కొత్త అడ్వాన్స్ టూల్స్ కావాలి, అడ్వాన్స్ టెక్నాలజీ మీకు తెలియాలి. తర్వాత ఇంకా మీ కమ్యూనికేషన్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి. వీటి కోసం మళ్ళీ అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అడ్వాన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ అని కోర్స్ ఉంటుంది. దానికి 14,500 ఫీజు అవుతుంది. టోటల్గా మీరు 2 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సెస్ అండ్ కమ్యూనికేషన్స్ కోర్సెస్ చేస్తారు. ఫస్ట్ దానికి 13,500, సెకండ్ దానికి 14,500. సో మొత్తం కలిపి 28,000 అవుతుంది. సో టోటల్గా మీకు స్టడీకి సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఏ ఫైనల్ మొత్తం కలిపితే 49,000 అవుతుంది. ఈ కమ్యూనికేషన్ కోర్సెస్ ఇవి కలిపితే 28,000 అవుతుంది. సో టోటల్గా మీకు 77,000 రూపాయలతో మీకు సిఏ కోర్స్ అయిపోతుంది. మనం 2025లో ఉన్నాం. 2025లో 77,000 రూపాయలతో మీకు ఇలాంటి బ్యూటిఫుల్ కోర్స్ నాకు తెలిసైతే ప్రపంచంలో ఎక్కడా ఉండదండి. ఎందుకంటే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్కి తర్వాత రిటర్న్, అంటే సీఏలో ఎంత శాలరీ వస్తుంది మీకు తర్వాత చెప్తాను. అసలు మీకు ఆశ్చర్యం కలుగుతుంది. కేవలం 77,000 రూపాయలతో మీకు మోస్ట్ రెస్పెక్టెడ్ డిగ్రీ మీ చేతిలోకి వస్తుంది. సో సీఏ కోర్స్ మీరు కోచింగ్ తీసుకోకపోతే 77,000 రూపాయలతోనే మీరు సెల్ఫ్గా చదివేసుకోవచ్చు. అలా కాదు సార్, నేను కోచింగ్ కూడా తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే నా ఓన్గా చదువుకోవడం నాకు తెలియదు, ఈ కొత్త సబ్జెక్ట్స్ కదా, నేను కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాను కనుక ఈ 77,000 మీరు ఖచ్చితంగా కట్టాల్సిందే. ఎందుకంటే అవి ఇన్స్టిట్యూట్కి కట్టేవి, ఆ ఇన్స్టిట్యూట్ కట్టినప్పుడు మీరు వాళ్ళకి బుక్స్ పంపిస్తారు కాబట్టి అవి కట్టాల్సిందే. అవి కాకుండా మీరు కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతారు, ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళకి ఫీజు కట్టాలి. ఇవి కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫీజులు రకరకాలు ఉంటాయండి. జనరల్గా ఎలా ఉంటుందంటే పర్ సబ్జెక్ట్కి యావరేజ్గా 5,000 నుంచి 10,000 వరకు ఫీజు ఉంటుందన్నమాట. మీకు సిఏ ఫౌండేషన్లో 4 సబ్జెక్ట్స్, ఇంటర్మీడియట్లో 6 సబ్జెక్ట్స్, ఫైనల్లో 6 సబ్జెక్ట్స్. సో మొత్తం కలిపి 4 + 6 + 6 16 సబ్జెక్ట్స్. సో కొన్ని ఇన్స్టిట్యూట్లు పర్ సబ్జెక్ట్కి 5,000 ఛార్జ్ చేస్తాయి. సో 16 × 5,000 అంటే 80,000తో మీ కోచింగ్ ఫీజు కూడా అయిపోతుంది. సో 80,000 కోచింగ్ ఫీజు ప్లస్ 77,000 ఇన్స్టిట్యూట్ ఫీజు. సో మొత్తం 1,50,000తో అయిపోతుంది. కానీ ఇంకొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి, వాళ్ళు 10,000 వరకు ఛార్జ్ చేస్తారు. సో 10,000 మీకు సబ్జెక్ట్ పెడితే 16 × 10,000 1,60,000 మీకు కోచింగ్ ఫీజు అవుతుంది, 77,000 మీకు ఇన్స్టిట్యూట్ ఫీజు అవుతుంది. సో మొత్తం కలిపి అప్రాక్సిమేట్లీ ఒక 2,40,000 వరకు మీకు ఫీజు అవుతుంది అనమాట. సో కోచింగ్ తీసుకోకపోతే మీరు 80,000 నుంచి 1,00,000 రూపాయల్లోనే మీ ఫీజు అయిపోతుందండి. కోచింగ్ తీసుకోదలుచుకుంటే కనుక మీకు 1.5 lakh నుంచి 2.53 lakh వరకు మీకు ఖర్చు అవుతుంది అనమాట. ఇది సీఏ కోర్స్కి అయ్యే ఖర్చు. లాస్ట్ అండ్ ఫైనల్గా సీఏ కోర్స్ నుంచి మీకు వచ్చే సంపాదన. ఫస్ట్ సీఏ కోర్స్లో ఉండే ఒక బెస్ట్ బెనిఫిట్ ఏంటి అంటే, మీరు సీఏ అవ్వకముందే, సీఏ ఇంటర్ అయిపోయిన వెంటనే మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ జాయిన్ అవుతారు కదా, ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ నుంచి మీరు సంపాదించడం మొదలు పెడతారు. ఎందుకంటే మీరు వెళ్ళి ఒక సీఏ దగ్గర కానీ ఒక కంపెనీలో కానీ మీరు వర్క్ చేస్తూ ఉంటారు, వాళ్ళు మీకు శాలరీ పే చేస్తారు. బట్ కాకపోతే అది మరీ ఎక్కువేం ఉండదు, ఎందుకంటే మీరు ఇక్కడ నేర్చుకుంటున్నారు కాబట్టి. బట్ బేసిక్ అమౌంట్ అయితే మీరు ఎర్న్ చేయగలుగుతారు. సీఏ ఫార్మ్స్ అంటే ఆల్రెడీ సీఏ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చేసి సుమారు 5,000 నుంచి నెలకి 10,000 15,000 వరకు మీకు ఇస్తూ ఉంటారనమాట. ఇది సీఏ ఫార్మ్స్ అయితే. అలా కాకుండా సీఏలో బిగ్ ఫార్మ్స్ ఉంటాయి, వాటిని బిగ్ 4 అంటారు. డెలాయిట్, PwC, KPMG
ఈవై ఇలాంటి కంపెనీస్ ఉంటాయి. వాళ్ళు కూడా సిఏస్ని ఇంటర్న్షిప్కి తీసుకుంటారు. వాళ్ళు 15,000 నుంచి 25,000 30,000 వరకు కూడా వాళ్ళు స్టైపెండ్ పే చేస్తారనమాట మంత్లీ. మీరు తక్కువ అమౌంట్ అనుకోదు. ఇదంతా ఎప్పుడు మీరు సీఏ ఫినిష్ చేయక ముందే, మీరు ఇంకా స్టూడెంట్గా ఉన్నప్పుడే. చాలామంది ఈవెన్ జాబ్ అయిన తర్వాత కూడా ఇంత అమౌంట్ సంపాదించలేరు. కానీ మీరు సీఏ అవ్వకముందే జస్ట్ నేర్చుకుంటూనే మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ బెస్ట్ బెనిఫిట్ సీఏ కోర్స్లో ఇది సీఏ ఇంటర్న్షిప్ గురించి. తర్వాత సీఏ ఫైనల్ అయిపోయిన తర్వాత, అంటే మీరు అఫీషియల్గా మీరు సీఏ సక్సెస్ఫుల్గా ఫినిష్ చేస్తారు, మీకు ఎంత శాలరీ వస్తుంది. ఓకే, ఇందులో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయండి. కొంతమందికి సీఏ కోర్స్ అనేది ఒక 2-3 అటెంప్ట్స్ 4-5 అటెంప్ట్స్ పడతాయి. సో అలా సీఏ కోర్స్ని 4-5 అటెంప్ట్స్లో అలా ఫినిష్ చేసిన వాళ్ళకి మంత్లీ 75,000 నుంచి 80,000-90,000 వరకు సంపాదించే ఛాన్స్లు ఉంటాయి అన్నమాట. అంటే సుమారు యాన్యువల్గా 9 lakh నుంచి 10 lakh ప్యాకేజ్ వరకు వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. కొంతమంది సీఏ కోర్స్ని అన్ని లెవెల్స్ చక్కగా ఫస్ట్ టైంలోనే ఫినిష్ చేస్తారు. అలాంటి వాళ్ళకి సంవత్సరానికి 10 లక్షల నుంచి 15 లక్షలు సంపాదించే అవకాశం ఉంటుంది. అంటే మంత్లీ సుమారు 1,00,000 నుంచి 1,20,000 వరకు వాళ్ళు సంపాదిస్తూ ఉంటారు. అలా కాకుండా సీఏ కోర్స్లో ర్యాంక్స్ అని ఉంటాయండి. అంటే ఎగ్జామ్ ఏదైతే రాస్తారో వాళ్ళల్లో ఇండియా మొత్తంలోనే టాప్ 50 ర్యాంకర్స్కి ర్యాంక్స్ అని అలొకేట్ చేస్తారు. ఎవరికైతే ర్యాంక్స్ వస్తాయో ఆ ర్యాంకర్స్కి శాలరీస్ 15 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటాయి అన్నమాట సంవత్సరానికి. అంటే మంత్లీ శాలరీ సుమారు 1,50,000 నుంచి 2.5 లక్షల వరకు 3 లక్షల వరకు ఉండే ఛాన్స్ ఉందన్నమాట. జనరల్గా సీఏ పాస్ అయిన ఎవరైనా సరే నెలకి మినిమం 75,000-80,000 లేకుండా శాలరీ ఎవరు ఉండరు. సో 75,000 నుంచి మీరు నెలకి 3 లక్షల వరకు స్టార్టింగ్ సీఏ అయిపోయిన వెంటనే సంపాదించే అవకాశం ఉంటుంది. తర్వాత మీరు ఎవ్రీ ఇయర్ కూడా ఏ కంపెనీలో జాయిన్ అయ్యారో ఆ కంపెనీ వాళ్ళు మీ శాలరీని 5% అని 10% అని ప్రమోషన్ వస్తే 20% అని ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. సో ఇది మొత్తం మనం చెప్పుకున్న శాలరీ స్టార్టింగ్లోనే. ఒక 5 years 10 years ఎక్స్పీరియన్స్ ఉన్న సీఏ శాలరీ మంత్లీ 3 lakh 4 lakh 5 lakh వరకు కూడా ఉంటుందన్నమాట. అదే మీకు 10 years 15 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు కంపెనీకి CFOనో లేకపోతే ఒక బిగ్ 4లో అయితే పార్ట్నర్ అవుతారు. అప్పుడు మీ శాలరీ సుమారు నెలకి 5 లక్షల నుంచి 10 లక్షల వరకు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అంటే మీరు సంవత్సరానికి ₹1,00,00,000 వరకు సంపాదించే అవకాశం కూడా ఉందన్నమాట. ఒక్కసారి మీరు సీఏ పాస్ అవటమే ఆలస్యం అండి. మీకు ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, తర్వాత అలా కాదు నాకు జాబ్ చేయడం ఇష్టం లేదనుకుంటే సీఏ కోర్స్లో మీరు చాలా మంచి విషయాలు నేర్చుకుంటారు. ఆ నాలెడ్జ్ని ఉపయోగపెట్టుకొని మీరు సీఏ ప్రాక్టీస్ అంటే మీ ఓన్ కన్సల్టింగ్ ఫామ్లో ఓపెన్ చేసుకోవచ్చు. మీరు క్లయింట్స్ వస్తారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కోసం, జీఎస్టీ రిటర్న్స్ కోసం, వాళ్ళ బిజినెస్ సెటప్ చేసుకోవడం కోసం, ఆడిటింగ్ చేయించుకోవడం కోసం, లేకపోతే వాళ్ళ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజుల కోసం, ఇలాంటి ఎన్నో సర్వీసులు సీఏ ప్రాక్టీస్ ఉన్న వాళ్ళ దగ్గరకు వస్తారు. సో మీరు సీఏ ప్రాక్టీస్ కూడా జాయిన్ అవ్వచ్చు. లేకపోతే మీ సొంతగా మీరు సీఏ ప్రాక్టీస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో సీఏ ప్రాక్టీస్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో మీ ఇన్కమ్ కొంచెం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మీరు అప్పుడే కొత్తగా ఫినిష్ అయింది కాబట్టి మీకు క్లయింట్స్ రావడానికి టైం పడుతుంది. కానీ ఒక 2 years 3 years 5 years టైం తర్వాత మీకు మంచి క్లయింట్స్ వస్తారు. ఆ క్లయింట్స్ నుంచి మీకు ప్రతి సంవత్సరం ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. సో సీఏ ప్రాక్టీస్ కూడా ఒక మంచి ఆప్షన్ అనమాట. సో సీఏ కోర్స్ గురించి మీకు అన్ని డీటెయిల్స్ నేను అందించాను అనుకుంటున్నానండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సిఎస్ సాయి కృష్ణ సైనింగ్ ఆఫ్.